ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. చదవబడిన లేఖన భాగము నిమిత్తమై దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు. ఈ దినమందు నీ సన్నిధిలో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరితో మీరే మాట్లాడండి. ఈ మైకు ద్వారా వింటున్న వారు కూడా మేలు క్షేమాన్ని పొందుటకు సహాయం చేయండి. దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశాడు. ఆయన తల్లియు సహోదరులు ఆయన యొద్దకు వచ్చి అనే మాట ఉంది 19వ వచనంలో. ఆయన తల్లి సహోదరులు ఆయన యొద్దకు వచ్చాడు. ఎక్కడున్నాడు ఈయన? ప్రజల మధ్య ఉన్నాడు. అవునా? ఈ వాక్యమే నేను మీకు జ్ఞాపకం చేయదలుచుతున్నాను. ఇదే లూకా సువార్తలోని 21వ అధ్యాయము మనము గమనించినప్పుడు ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 37వ వచనం చూడండి. 37వ వచనం, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను అని ఉంది. యేసుక్రీస్తు ప్రభు 30 ఏండ్ల వయసు వరకు తల్లితో ఉన్నాడు, లేదా ఇంటిలో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని సువార్త ప్రారంభం చేశాడో అప్పటి నుంచి ఆయన ప్రజల మధ్య ఉన్నాడు, దేవాలయములో బోధించుచు ఉన్నాడు. రాత్రి కాగానే ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయించు నేను గడుపుచు ఉండేను అని దేవుని వాక్యమైన బైబిల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రతిదినము కూడా దాదాపుగా 3.5 సంవత్సరాల వరకుడుక, తాను అప్పగింపబడే దినం వరకుడుక ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. రాత్రి దేవునితో పాటు ఉన్నాడు, అనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి అందుబాటులో లేడు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. తన తల్లి అయిన మరియకు, తోడబుట్టిన వారికి ఆయన అందుబాటులో లేడు. కాబట్టి వారు ఆయన యొద్దకు వచ్చి అన్నమాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. జనులు గుంపుగా ఉన్నారు, ఆయన దగ్గరికి పోవడానికి వీలు కాలేదు వారికి. అందుకే కబురు పెట్టారంట, నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు నిన్ను చూడడానికి అని. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న మాటనంటే, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఇలాగా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని మాటకు లోబడేటువంటి వారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే 2 సందేశాలు మనం విన్నాం. నాతో పాటు ఈ మాట పలకండి మీరందరూ కూడా. దేవుని వాక్యము విని
విధేయత చూపేవారు మాత్రమే యేసుకు వ్యక్తిగతంగా బంధువులు. మరోసారి ఈ మాట పలుకుదాం. దేవుని వాక్యము విని విధేయత చూపు వారు మాత్రమే యేసుకు వ్యక్తిగతంగా బంధువులు. రెండో మాట కూడా పలుకుదాం ఈ విధంగానే. విధేయత లేని విశ్వాసము దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబములో కనిపించరు. విధేయత లేని విశ్వాసము దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబములో కనిపించరు. ఒకటి విధేయత చూపేవారు, రెండు విధేయత చూపని వారు. ఒక బ్యాచ్ ఏమో దేవునికి లోబడేవారు, రెండో బ్యాచ్ ఏమో దేవునికి లోబడని వాళ్ళు. ఎవరు దేవుని కుటుంబంలో ఉంటారు అంటే దేవుని వాక్యమునకు లోబడేవారు, విధేయత చూపేవారు మాత్రమే దేవుని కుటుంబంలో ఉంటారు. దేవుని వాక్యమునకు అవిధేయులైన వాళ్ళు, దేవుని ఆజ్ఞకు లోబడిన వాళ్ళు దేవుని కుటుంబంలో ఏమాత్రము ఉండరు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ దినమందు సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ సమూయేలు ప్రవక్త కనిపిస్తాడు, రెండవదిగా ఇశ్రాయేలు రాజు కనిపిస్తాడు. ఎవరు ఇశ్రాయేలు రాజు? సౌలు అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రజలు అడిగారు, మా ముందు నడుచుటకు ఒక రాజును మాకు ఏర్పాటు చేయమని సమూయేలుతో అన్నప్పుడు సమూయేలు దేవుని కాడికి పోయి అడిగినాడు, ప్రార్థించాడు. దేవుడు చెప్పాడు, సరే వారు కోరుకున్నారు కాబట్టి వారి కోరిక నెరవేర్చు అని చెప్పి బెన్యామీను గోత్రములోని కీసు కుమారుడైనటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించినాడు. ఇతడు రాజు అయిన తర్వాత కొంత మట్టుకు మాత్రమే దేవుని మాట విన్నాడు, దేవుని ఆజ్ఞ నెరవేర్చాడు. కానీ తాను స్థిరపడిన తర్వాత ఇంకా దేవుని మాట వినలేదు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇలాగ చెప్పాడు చూడండి. 15వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగ రాయబడింది, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిద బౌలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిందంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. ప్రియమైన వారలారా, దేవుడు ఆజ్ఞాపించినాడు. అమాలేకీయులు
ఇశ్రాయేలు ప్రజలకు చేసినంత నేను చూశాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళు, అమాలేకులు నిర్మూలన చెయ్యి అని చెప్పినాడు. పిల్లలనేమి, పసిపిల్లలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, ఎద్దులు, గాడిదలు, గాడిద బొమ్మలు కదా, అన్ని గొర్రెల మేకలు అన్ని కొడుక ఏవి నిలవనియొద్దు, అన్ని నాశనము చెయ్యి అని చెప్పాడు. చెప్పి పంపించినాడు. అయితే తాను చేసిన పని ఏమిటంటే అతడు దేవుని మాట విన్నవాడు కాదు. వినకుండా ఏం చేశాడు చూద్దాం, చూడండి. వచనము 9 చదువుకుందాం. 9-10 వచనాల్లో సౌలును జనులను కూడి అగాగును, గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటి నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేశారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక నిర్ణయించినందుకు అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచు ఉండెను. చాలు, ఇక్కడ గమనించాలి ఈ మాటల్లో. దేవుడు చెప్పిన మాట ఏమిటి, తను చేసిన పని ఏమిటి? దేవుడు బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని అన్ని కూడా నువ్వు ఏం చూడొద్దు. చిన్న పెద్ద పిల్ల పసిపిల్లలని నువ్వేం వంశం చూడొద్దు, అందరి నిర్మూలన చేసే అంతే. ఆజ్ఞాపిస్తే సౌలు చేసిన పని అంటే రాజైన అగాగును ప్రాణముతో పట్టుకున్నాడు, రాజును పట్టుకున్నాడు. తర్వాత నీచమైన వాటిని అన్నిటికీ ఖండించాడు. తర్వాత తాను చేసిన పని ఏమిటంటే ఎడ్లలో కొరువిన వాటిని, గొర్రెల్లో కొరువిన వాటిని మాత్రం మిగిలించాడు, నిర్మూలన చేయలేదు. దేవుని ఆజ్ఞ మీరినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని వాక్యం చెబుతున్నట్టుగా ఆజ్ఞ మీరాడు. కాబట్టి దేవుడు సమూయేలుని పిలిచి ఈ మాట అన్నాడు. సమూయేలుకు ఇలా అన్నాడు, సౌలును అనుసరింపక వెనక తీసి అనే మాట. ఒకటోది ఏంటంట, సౌలును అనుసరింపక వెనక తీశాడు. రెండవది, నా ఆజ్ఞలను గైకొనలేదు, అందుకే నేను అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను నిర్ణయించాను రాజుగా సౌలును, కానీ ఇప్పుడు నేనే పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు అంటే తను నా మాట వినలేదు, వెనక తీశాడు, నా మాట గైకొనలేదు. సమూయేలు కొడుక కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాడు, కోపావేశుడైనాడు. రాత్రంతా మొరపెట్టాడు సౌలు రాజు కోసమై. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించండి. అక్కడ వచనం 12లో రాయబడిన మాట చూడండి. ఉదయమున సమూయేలు లేచాడు, సౌలును ఎదుకుంటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలాన్ని నిలిపి గిల్గాలులకు సమాచారం విన్నాడు సమూయేలు. రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చుతున్ననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడుగుతూ ఉన్నాడు. వినండి, బాగా వినండి. సమూయేలు కోపావేశంలో వచ్చాడు. సౌలు సమూయేలు చూసి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక,
అని అన్నాడు అనమాట. అంటూ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చినాను అన్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చినాను, ఆయన మాట నేను విన్నాను అని చెప్పాడు. సమయం అంటున్నాడు, సరే బాగానే ఉందయ్యా, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, నాకు వినబడుచున్న ఎడ్ల రంకెలు ఏమిటవి, ఎక్కడి అవి అన్నప్పుడు తాను చెప్పిన మాట ఏమిటంటే, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. చాలు వినండి బాగా, మంచి వాటిని మేము ఉండనిచ్చితిమి అన్నాడు. అవునా? గొర్రెల్లో ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పినాడు? మంచివి కానీ చెడ్డవి కానీ నీచమైనవి కానీ నిర్మూలన చేయమని చెప్తే మేము ఉంచాం. ఎందుకంట? దేవునికి బలర్పించుటకంట, యెహోవాకు బలర్పించడానికి మేము ఉంచినాం అని మాట్లాడినప్పుడు సమూయేలు ఇట్లా అంటున్నాడు, వచనం 16లో, నీవు మాట్లాడ పని లేదు సౌలా, నువ్వు మాట్లాడ పని లేదు, నువ్వు మాట్లాడకూడదు, అంతే, నువ్వు మాట్లాడకూడదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చాడు, విను ఆ మాట అన్నాడు, చెప్పమని చెప్పినాడు సౌలు. అందుకు సమూయేలు అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, వచనం 17, ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి కదా, యెహోవా నిన్ను రాజుగా అభిషేకించినాడు, నీవు సాగనంపాడు, నీవు పోయి ఎవరంట వీళ్ళు? పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవిచ్చినాడు కదా. చాలు. వాళ్ళెవరు అంటే పాపాత్ములు, వాళ్ళు అమాలేకీలు పాపాత్ములు, అమాలేకీలు దుర్మార్గులు, అమాలేకీలు నా ప్రజల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, అమాలేకులు నా ప్రజల నా ప్రజల మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు కాబట్టి వారిని నిర్మూలన చేయమని నేను చెప్పినాను కదా, దేవుడు చెప్పినాడు కదా. నువ్వు చేసిన పని ఏమిటి? అవునా? వచనం 19లో మనం చూస్తాం, నీవు ఎందుచేత, ఒకటవది, నువ్వెందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి, చూడండి ఏం చేశాడంట, ఒకటి దేవుని మాట వినలేదు, రెండవది దోపుడి మీద ఎగబడ్డాడంట, దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు, తనది కాని సొమ్ము మీద. ఒకటి దేవుని మాట వినలేదు, రెండవది దేవుడు చెప్పంది చేశాడు, దోపుడు సొమ్ము మంది సొమ్ము మీద ఎగబడ్డాడు, దాన్ని ఆశించాడు. గెహాజీ ఏ విధంగా దుమ్మైపోయినాడో అదే స్థితి తనకు వచ్చినట్టుంది. దోపుడు మీద ఎగబడ్డాడు. ఇంకేముంది? ఆయన దృష్టికి కీడు చేసినాడు అని దేవుని వాక్యం చెప్తుంటే ఇప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన ఆగాగును తీసుకుని వచ్చి తిని గాని అమాలేకులను నిర్మూలము చేసి తిని. అమాలేకులు నిర్మూలన చేసిన సంగతి వాస్తవమే, నేను కాదని చెప్పటం లేదు. రాజును బతికించినావు, తీసుకొచ్చినావు. రెండవ మాట, అయితే సౌలు మాట్లాడుతున్నా చూడండి, గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు, ఇది చూడండి, దేవుడు శ్రేష్టమైన వాడైతే, దేవుడు పరిశుద్ధమైన వాడైతే, ఈ సౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే,
జనులు నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకై జనులు శపితములగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పినాడట. దేవునికి అవసరమా శపితమైన వాటిని తీసుకురమని చెప్పాడు దేవుడు? ఏమైనా శపితమైన వాటిని ముట్టకూడదని చెప్పాడు దేవుడు. ఆనాడు యెహోషువ కూడా చెప్పినాడు. ఆకాను శపితమైన తీసుకున్నట్టుగా మనం చూస్తాం. యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాటిని శపితమైన వాటి సొమ్ము ముట్టకూడదు. అది శపించబడింది కాబట్టి అది యెహోవాకు తగదంతే, ఇష్టపడొద్దని ఆయన. కానీ రాదంటున్నమాట, జనులు శపితములకు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటి తీసుకొచ్చినారు అని చెప్పాడు. ఇప్పుడండి 22వ వచనం చూడగా, అందుకు సమయం అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. వినండి, ఈ మాట గుర్తు చేసుకుందాం. దేవుడు ఎలా సంతోషిస్తాడంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఆజ్ఞను గైకొంటే చాలు, ఆయన సంతోషిస్తాడు. రెండవదిగా, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచన చేయి ఒకసారి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేండ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇది గుర్తుంచుకోవాలా. మాట వింటేనే శ్రేష్టమైంది. పొట్టేండ్ల కొరవు బలు అర్పిస్తే సంతోషించాడు ఆయన, ఆనందించాడు ఆయన. నువ్వు దేవుని మాట వింటేనే చాలు, ఆయన సంతోషిస్తాడు. అదే శ్రేష్టమైంది. ఆనాడు సౌలు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశాడు. ఆయన మాట లెక్కేయలేదు, ఆజ్ఞను అనుసరించలేదు, అలా ప్రవర్తించలేదు. కాబట్టి దేవుడే పశ్చాత్తాపడ్డాడు. ఈనాడు మనం కూడా ఆలోచన చేద్దాం. దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వినకుండా దేవునికి ఏమేమో చేస్తున్నాం, ఏమేమో పెడుతూ ఉన్నాం. అది కాదు దేవుడు కోరేది. నిన్ను కోరుతూ ఉన్నాడు. నువ్వు కావాలి దేవునికి, నీ బలులు కాదు, నీ అర్పణలు కాదు. నువ్వు దేవుని మాట వినాలి. అంతేగాని నేను దేవుని మాట వినను, నేను అర్పిస్తా బలులు, ధాన్యం ఇస్తా కదా, ఇవన్నీ ఆయనకు ఇష్టం లేదు. ఇవన్నీ ఆయన కోరుకోవటం లేదు. మాట వినుట శ్రేష్టం. అందుకని వాక్యం చెబుతున్న మాట మనం చదువుకున్నాం. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? దేవుని వాక్యం విని వాటి ప్రకారంగా చేయువాడే నా తల్లి, నా సహోదరులు. మీరే నా తల్లి, నా సహోదరులు ఉన్నాడు. దేవుని వాక్యం విడిచిపెట్టి మనం ఏమేమో చేస్తూ ఉన్నాం. దేవుని మాట ప్రకారం జీవించకుండా ఏమేమో చేస్తూ ఉన్నాం. అందుకని 23వ వచనం చూడగా వాక్యం చెబుతుంది, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. తిరుగుబాటు చేయుట, తిరుగుబాటు చేసేవాడంతా ఒక సోదెగాడంతే. అర్థమవుతుంది మాట? గుర్తుంచుకుందాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినాడు. అంతే, అయిపోయాక. నువ్వు మాట వినలేదు, నిన్ను ఆయన విసర్జించాడు. విసర్జించుట అంటే నిన్ను దూరం చేయుట. అంతేగా నువ్వు రాజుగా పనిచేయవు, నువ్వు అక్కర్లేదు. అంతేగా నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. వినండి, నువ్వు దేవుని మాట వింటే కనుక నువ్వు దేవునికి అక్కరా, నువ్వు అవసరం పడతావు. నువ్వు దేవుని మాట వినకపోతే ఇక నువ్వెందుకు పనికి వస్తావు దేవునికి? ఇంతగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పటికీ మనమేమో
దేవుని మాట వినడం లేదు, వాక్య ప్రకారం నిలవడం లేదు, నడుచుకోవడం లేదు. కాబట్టి దేవుడు నిన్ను ఎప్పుడో ఎడబాసినాడు. సంసోన్ను దేవుడు ఎప్పుడో ఎడబాసాడు. ఎప్పటిలాగే విరజమ్ముకుంది అనుకున్నాడు, కానీ లేదు. పరిశుద్ధాత్మతో వెళ్ళిపోయినాడు, పట్టుబడ్డాడు, 2 కన్నులు పొడిచినారు, తిరగలి విసువాడు అయినాడు. చివరికి దాగోను మందిరములో, ఆలయంలో చంపడానికి తీసుకొని వెళ్ళిపోయారు. నిన్ను ఎడబాసాడు దేవుడు, అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో వెంటనే దేవుడు నిన్ను ఎడబాస్తాడు, అంతే. నువ్వు అనుకుంటున్నావు నేను మరలా మందిరానికి వస్తాను అనుకుంటున్నావు, కానీ లాభం లే. దేవుడు ఎడబాసినాడు, నిన్ను విసర్జించినాడు అని చెప్పినాడు. ఎంత ఘోరమో చూడండి. అందుకనే నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి 5:1 దేవుని వాక్యం చెబుతుంది, జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యం చెబుతుంది. మిగతా విషయాల ప్రభుచితమే ధ్యానం చేద్దాం. వద్దనేది తీసుకొచ్చినాడు, నిర్మూలన చేయమంటే చేయలేదు. వాటిని ప్రేమించాడు. అవి శపితమైనవి, శపించబడ్డాయి అవి, కానీ దానినే ప్రేమించి తీసుకొచ్చాడు. అది కూడా దేవునికి బలి అర్పించడానికంట. ఆయనకు అవసరమా? దేవుడు బలి కోరేవాడా? దేవుడు బలి కోరుతాడా? కాదు కదా. నా మాట వింటే చాలు అని చెప్పాడు. మాట వినలేదు, దేవుడు తనను విసర్జించాడు. అదేవిధంగా ఈనాడు నీవు నేను కూడా దేవుని మాట వినాలి, దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. అప్పుడే దేవుని నిన్ను ఇష్టపడతాడు. ఆ విధంగా కాకుండా నా ఇష్టము, నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, నాకు దేవుడు ఎందుకు అని అనుకుంటే గనుక నువ్వు విసర్జించబడతావు. నువ్వు చనిపోతే వెళ్ళేది నరకానికి, అగ్నిగుండానికి. అక్కడ తప్పించే నాదుడు లేడు, విడిపించే నాదుడు లేడు, నీ ఆర్తధ్వని వినే నాదుడు లేడు. ఆ మంటల్లో కాలొచ్చు, కేకలు వేస్తూ జీవించాల్సింది. దేవుని మాట వింటే నిత్య రాజ్యములో, దేవుని రాజ్యంలో మనం ఉంటాం. సంగతి గ్రహించి ప్రభు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించి మన కోసమై ప్రాణమే పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు. మనం కొనబడిన వాళ్ళం కాబట్టి ప్రభువును మనం మయంపరుస్తూ ఘనపరుస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాల. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. సోదరి సోదరులారా, దేవుని మాట వింటున్నామా? విన్నట్టుగా నటిస్తున్నామా? అలాగైతే గనుక నష్టపోతావు, దుమ్మైపోతావు, నాశనం అయిపోతావు. దేవుని మాట వినకపోవటం వల్ల సోద చెప్పుట పాపంతో సమానమని ప్రభు చెప్పిన మాటని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మన కోసమే, మన క్షేమం కోసమే ప్రభు మాట్లాడినాడు. జాగ్రత్తగా, ఎవరి జీవితం వాళ్ళదే. నా జీవితము నాదే, నీ జీవితము నీదే. ఎవరి జీవితం వాళ్ళే. దేవుని లెక్క అప్పగించాలి. నేను నీ పక్షాన మాట్లాడలేను, నువ్వు నా పక్షాన మాట్లాడలేవు. పిల్లల గురించి మనం మాట్లాడలేము, వారు మన గురించి మాట్లాడలేరు. దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, నీవే లెక్క చెప్పాలి దేవునికి. ఎలా దేవుడిచ్చిన సమయాన్ని వాడుతున్నావు, ఎలా వృధా చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసి, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన దేహాన్ని ఆయన ఆజ్ఞను మీరకుండా భయముతో భక్తితో బతుకుచు ప్రభు రాజ్యం చేరాలి. అలా కాకపోతే మనం చేసే ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోతున్న సంగతి గుర్తు చేసుకొని, పాపం మనకు దూరంగా, లోకానికి దూరంగా, లోక ఆశలకు దూరంగా ప్రభునకు దగ్గరగా ఉండి ప్రభును మయంపరచుతాం. నిత్య రాజ్యములో, నిత్యం ఉండే రాజ్యములో, స్థిరకాలం ఉండే రాజ్యములో మనం ఉండాలి.
అదే వాక్యం చెబుతుంది కాబట్టి ఆ ప్రకారంగా జీవించడానికి ఈ దినమే ఈ సమయం అంది ప్రయత్నం చేసి ప్రభువుకు మన దేహాన్ని అప్పగించుదాం. నా తలంపులు, నా ఆలోచనలన్నీ నీవే ప్రభువాన్ని ఒప్పుకుందాం, ఆయన చేతులు పెడదాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించండి. లోకములో కలిసిపోయిన వాళ్ళను సరిచేసి సరిదిద్దండి. ఇప్పటి నుంచి అయినా నీ కోసం జీవించిన కృప దయచేసి కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.